మనకి లాస్ట్ క్లాస్లో గ్రాడ్ గురించి చెప్పుకున్నాం, గ్రాడియంట్ అని. ఏమ్మా ఆ చెప్పుకునే ముందు వెక్టర్ డిఫరెన్షియల్ ఆపరేటర్ గురించి చెప్పాను. వెక్టర్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటే డెల్ అని చెప్పి నాబ్లా అంటారని చెప్పాను. ఇది నాబ్లా అండి, డెల్ నాబ్లా అంటారండి. దీనికి సింబాలిక్ ఏంటంటే సిగ్మా ఐ డో బై డో ఎక్స్ అని చెప్పాను. దీన్ని ఎక్స్పెండ్ చేసి రాసామనుకోండి, అంటే ఐ బార్ అండి. ఇది ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై ప్లస్ కే బార్ డో బై డో జెడ్ అండి. ఇది మీకు వెక్టర్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అండి. అయితే డెల్ అని ఎలా రాసాం, ఈ డెల్కి తో పాటుగా మనం పై అనేటువంటి స్కేలార్ పాయింట్ ఫంక్షన్, ఇక్కడ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అండి. గ్రాడ్ ఇప్పుడు కూడా అప్లై చేసేది స్కేలార్ పాయింట్ ఫంక్షన్ మీద చేస్తాం. ఇది వెక్టర్ కాదు, స్కేలార్. ఈ స్కేలార్ ఎప్పుడైతే రాసాం ఇప్పుడు వెక్టర్గా మారుతుందండి. ఐ బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో పై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో పై బై డో జెడ్. దీన్ని డెల్ పై అంటే ఈ డెల్ పైన మీకు గ్రాడియంట్ ఆఫ్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ చెప్పాను. దాన్ని సింపుల్గా మీకు గ్రాడ్ ఎఫ్ అంటారని చెప్పాను. గ్రాడ్ పై అంటారండి, గ్రాడ్ పై అని అంటారు. అయితే ఇక్కడ గ్రాడ్ పై అన్న డెల్ పై అన్న సిగ్మా ఐ బార్ డో పై బై డో ఎక్స్ అని. ఇవి మీకు ఇందులో కొన్ని థియరమ్స్ ఉంటాయి, అవి మీకు చేయక్కర్లేదు. కానీ కొన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ ఉంటాయండి, కంపల్సరీ చేసి తీరాలి. ఆ థియరం చెప్పేటప్పుడు అక్కడ బాగా ఉపయోగిస్తానండి సిగ్మా నోటేషన్. సిగ్మా ఐ ఇంటూ డో బై డో ఎక్స్ అన్నప్పుడు మీరు ఆ మైండ్ సెట్ ఉండాలండి. కంపల్సరీ సిగ్మా ఐ బార్ నేను డో బై డో ఎక్స్ రాసానంటే అది డెల్లా ఉన్నాయి, ఇక్కడ పై రాత్తే పై ఎఫ్ రాత్తే ఎఫ్, దాన్ని బట్టి అర్థం చేసుకుంటూ ఉండాలండి. అది క్లియర్గా అర్థమైతే మీరు ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, థియరం అయినా ఏదైనా సరే. ఇప్పుడు నేను ఈ గ్రాడియంట్ మీద మామూలుగా థియరం చెప్తాను. జస్ట్ ఏంటంటే ఇవి నోటేషన్స్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది. ఎఫ్ అండ్ జిఆర్ టూ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ అండి. ఈ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ అయినాకండి ఇక్కడ మీకు అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ని ఎలా అప్లై చేస్తున్నాం డెల్ అన్న దాని గురించి అనమాట. డో బై డో ఎక్స్ ఆఫ్ అంటే గ్రాడ్ అని చెప్తాం, అంటే గ్రాడ్ అంటే డెల్ లేదా గ్రాడ్ అని రాసుకోండి ఏదో ఒకటి. గ్రాడ్ ఎఫ్ ప్లస్ జీ ఉందనుకోండి, దీన్ని గ్రాడ్ ఎఫ్ ప్లస్ గ్రాడ్ జీ కింద రాయించండి. అలా మైనస్ వస్తే మైనస్ రాస్తాం. అయితే ఇది ఎలా రాస్తున్నాం అన్నది ఒకసారి నేను అయితే తీరమని మీకు అయితే నోట్ కింద చెప్తున్నాను. ఇఫ్ అని తీసుకొని గ్రాడ్ ఎఫ్ ప్లస్ జీ ఈక్వల్ టు గ్రాడ్ ఎఫ్ ప్లస్ గ్రాడ్ జీ, అంటే ఇక్కడ డెల్ని ఇలా టూ ఫంక్షన్స్కి అప్లై చేయొచ్చు అని అర్థం అండి. ఇలా డెల్ ఎఫ్ కింద ప్లస్ డెల్ జీ కింద డైరెక్ట్గా రాసుకోవచ్చు, ప్లస్ ఉంటే మైనస్ ఉన్న అంతేనండి. అది అలాగే ఏంటన్నది మీకు దీని ప్రూఫ్ మామూలుగా రాసి చూపిస్తున్నాం. అంటే ఇప్పుడు డెల్ ఎఫ్ ప్లస్ జీ తీసుకున్నాను నేను. తీసుకుంటే డెల్ అంటే ఏంటండి ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ ప్లస్ జే బార్ ఇంటూ ఐ బారు జే బార్లు అండి. ఐజేలు ఎక్కడ రాసినా బార్లే గుర్తుపెట్టుకోండి. డో బై డో ఎక్స్ పొరపాటు నేను బార్ ఎట్టబోతేని ఇది వై అండి. ఎఫ్ ప్లస్ జీ ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ అండి. దీన్ని మనం ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ ఇలా ఆపరేట్ చేయొచ్చండి. ఐ బార్ ఇంటూ డో జీ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో వై ప్లస్ జే బార్ ఇంటూ డో జీ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ ప్లస్ కే బార్ ఇంటూ డో జీ బై డో జెడ్. ఇక్కడ మీరు ఎఫ్లు చూడండి, డో ఎఫ్ బై డో ఎక్స్ అండర్లైన్ చేస్తున్నాను. జే డో ఎఫ్ బై డో వై ప్లస్ కే ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. అంటే మనకి ఇక్కడ ఇచ్చింది గ్రాడ్ ఎఫ్ అన్నాడు, అంటే గ్రాడ్ ఎఫ్ రావాలనుకోండి ఐ బార్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ డో ఎఫ్ బై డో జెడ్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో చూడండి, అండర్లైన్ చేసినవి తీసుకొచ్చి ఇచ్చాను.
ప్లస్ ఇక్కడ ఐ బార్ డో జీ బై డో ఎక్స్ ప్లస్ రిమైనింగ్ అండర్లైన్ చేయని అన్నీనండి జే బార్ డో జీ బై డో వై ప్లస్ కే బార్ డో జీ బై డో జెడ్. దీన్ని కావాలనుకుంటే మీరు ఇలా రాసుకోవచ్చు అనమాట అండి. ఎలాగంటే ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ ఎఫ్ అని రాసి ఇదేమవుద్దంటే డెల్ ఎఫ్ అని చెప్పాను మీకు. డెల్ ఎఫ్ అని రాస్తాం సింపుల్గాని. అంచేతనది డైరెక్ట్గా మీకు డెల్ ఎఫ్ ప్లస్ డెల్ జీ అని రాస్తాం. ఇక్కడ మైనస్ వస్తే మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. అంటే జీ కూడా ఇక్కడ మైనస్ రావడం జరుగుతుంది. ఆ మైనస్ ఇక్కడ కామన్ తీస్తాం, అప్పుడు మైనస్ వస్తుంటే ఇక్కడ మైనస్ వస్తుంది. అది ఇంటూ ఉందనుకోండి. ఇంటూ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే అండి మారుతుందండి. గ్రాడ్ ఎఫ్ ఇంటూ జీ తర్వాత గ్రాడ్ జీడి అంటే ఎఫ్ ఇంటూ గ్రాడ్ జీ అనమాట. అప్పుడు ఇంటూ రాస్తాం. ఇంటూ రాసినప్పుడు మీకు అంటే ఇంటూ అంటే డాట్ పెట్టమండి మామూలుగా ఉంటుంది. ఇది రెండు కూడా స్కేలర్స్ కాబట్టి మీరు ఇంటూ ఫార్ములా స్కేలర్ పాయింట్ ఫంక్షన్స్కి మీకు స్కేలర్ ఈ యొక్క పార్షియల్ డెరివేటివ్ ఎలా చేస్తున్నాం అనేది ఫార్ములాస్ ఇచ్చి చెప్పానండి మీకు ముందుగా. ప్రీవియస్ క్లాస్లో ఉంది చూసుకోండి. ఐ బార్ ఇంటూ మీకు ఎఫ్ ఇంటూ జీ అంటే డాట్ కాదండి స్కేలర్స్ కాబట్టి ఇవి వెక్టర్స్ అయితే కంపల్సరీ డాట్ పెట్టవలసి వద్ది. అక్కడ మీకు స్కేలర్ పాయింట్ ఫంక్షన్స్కి పై సై అని చెప్పాను చూడండి. ఇక్కడ యూవీ ఫార్ములా వేస్తామండి. యూవీ ఫార్ములా వేసినప్పుడు మనం ఎలా రాస్తామంటే ఒకటి ఎఫ్ ఇంటూ డో జీ బై డో ఎక్స్ అని రాయొచ్చు, లేదా డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ జీ ప్లస్ ఎఫ్ ఇంటూ డో జీ బై డో ఎక్స్ అని రాయడం ప్లస్ కే జే బార్ ఇంటూ ఇక్కడ కూడా మీకు సేమ్ రాసినట్టే డో ఎఫ్ బై డో ఎక్స్ డో వై ఇంటూ జీ ప్లస్ డో ఎఫ్ ఇంటూ డో జీ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ ఇంటూ జీ ప్లస్ ఎఫ్ ఇంటూ డో జీ బై డో జెడ్ అని రాస్తాం. అయితే మీకు ఫస్ట్ ఫార్ములా ప్రకారం ఇంటూ గ్రాడ్ ఎఫ్ ముందు ఉందండి, ఇంటూ జీ ఉంది. గ్రాడ్ ఎఫ్ రావాలి అంటే మల్టిప్లై చేస్తాం అనుకోండి, మల్టిప్లై చేసి కామన్ తీసి రాసేస్తున్నాం డైరెక్ట్. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉన్నది, ఇక్కడ ఎఫ్ ఉన్నది. అన్నిటిలో జీ ఉంది చూడండి, ఇంటూ జీ ఇంటూ జీ ఇంటూ జీ అని ఉంది. జీ కామన్ తీస్తే మిగతాది రాస్తున్నాను. ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ఇక్కడ అండి ఈ పార్ట్లో అండర్లైన్లో ఏమ్మా ఇంటూ నేను జీ రాస్తున్నాను. ఇంటూ జీ అంటే ఇగో ఇక్కడ జీ అండి, ఇక్కడ జీ కామన్ తీసేస్తున్నాను. డైరెక్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయకుండా కామన్ తీసేస్తున్నాను. ప్లస్ ఇక్కడ కామన్ తీసాను కాబట్టి జే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో వై ప్లస్ ఇక్కడ కే బార్ ఇంటూ మల్టిప్లై చేసి రాయాలండి డో ఎఫ్ బై డో జెడ్. ప్లస్ తర్వాత మీకు ఈ రెండో పార్ట్లోంచి ఎఫ్ ఉంది కామన్ తీస్తున్నాను. ఎఫ్ ఇక్కడ ఉందండి, ఇక్కడ ఎఫ్ ఉంది. ఈ ఎఫ్లో ఎఫ్ కామన్ తీస్తే ఐ బార్ ఇంటూ డో జీ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో జీ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో జీ బై డో జెడ్ అండి. ఈ వాల్యూ డెల్ ఎఫ్ అవుతుంది ఇంటూ జీ అండి. ఈ వాల్యూ ఎఫ్ ఇంటూ డెల్ జీ అవుతుంది. ఇది మీకు గ్రాడియంట్ని అంటే గ్రాడ్ని అప్లై చేసేటువంటి 2 థియరమ్స్ అని ఎలా అప్లై చేయొచ్చు అన్నది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి ఈ ఫార్ములా చూసాం. అలాగే 2 సర్ఫేసెస్ తీసుకున్నాం. ఒక యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ అంటామండి. యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ అంటే ఒకటి ఎఫ్ అనేటువంటిది XYZ ఈక్వల్ టు 0 అనేది ఒక సర్ఫేస్ అండి. ఇంకోటి G ఆఫ్ XYZ అనేది అనదర్ సర్ఫేస్ తీసుకోండి. 2 సర్ఫేసెస్ ఉన్నాయి. అయితే వీటికి యాంగిల్స్ కావాలంటే ఏ సర్ఫేస్ కన్నా సరే డైరెక్ట్గా ప్లేన్స్ కానీ మన యాంగిల్ ఫైండ్ అవుట్ చేయలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక సర్ఫేస్ అనుకోండి, ఇంకో సర్ఫేస్ ఇలా ఉందనుకోండి. ఈ టూ సర్ఫేస్కి యాంగిల్ కావాలంటే దీనికి నార్మల్ తీసుకుంటే ఎలా ఎక్కడ ఉంటుంది, దీన్ని నార్మల్ తీసుకుంటే ఎలా ఎక్కడ ఉంటుంది. ఇవి పెర్పెండిక్యులర్గా ఉండాలని రూల్ ఏం లేదు. కానీ ఈ సర్ఫేస్కి ఇది ఇంచుమించు ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉంటాయండి.
ఇప్పుడు 2 సర్ఫేసెస్కి యాంగిల్ అంటే వాటికి వచ్చినటువంటి నార్మల్స్ యాంగిల్ తీసుకుంటాం. 2 సర్ఫేసెస్కి యాంగిల్ అంటే వాటికి వచ్చే నార్మల్స్ని యాంగిల్గా తీసుకుంటాం. ఫస్ట్ దానికి ఏ బార్ అని, సెకండ్ దానికి బీ బార్ అనుకుంటే ఆ యాంగిల్ ఏమవుతుందంటే అండి కాస్ ఆఫ్ ఏ బార్ కామా బీ బార్ ఈక్వల్ టు పి అనే పాయింట్ వద్ద ఏ బార్ డాట్ బీ బార్ బై మాడ్ ఏ బార్ మాడ్ బీ బార్ అని వస్తాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ అని అడుగుతాడండి ప్రాబ్లం. ఆ సర్ఫేసెస్ ఇచ్చేసి XYZలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు మీరు కట్టవలసింది ఏంటంటే కాస్ ఆఫ్ ఏ బార్ కామా బీ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ బై మాడ్ ఏ బార్ మాడ్ బీ బార్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏమ్మా రెండోది ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ a scalar point function phi at the point P అండి, at the point P in the direction unit vector E bar is చూడండి డెల్ పై డాట్ ఈ బార్. డెల్ పై అంటే గ్రాడ్ పై ఇంటూ ఈ బార్. ఇక్కడ కంపల్సరీ ఈ బార్ అని రాశాను కాబట్టి ఇది యూనిట్ వెక్టర్ అండి. మనకి ప్రాబ్లమ్స్లో ఒక లైన్ కానీ ఒక కర్వ్ కానీ ఇచ్చి అండి నెక్స్ట్ 2 సర్ఫేసెస్ ఇచ్చి మనకు అదే ఏమన్నా అదే డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒక స్కేలర్ పాయింట్ ఫంక్షన్ ఇచ్చి ఒక పాయింట్ ఫంక్షన్ ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనో పై అనో ఇచ్చేసి మనకి ఏం జరుగుతుందంటే అండి ఎఫ్ ఇస్తే ఎఫ్ x² + y + 2yz అనేది ఏదో 2x² 2xy అనేది ఇస్తాడు. ఇచ్చి మనకి దేనికి ఒక ఇదేమో మనకి స్కేలర్ పాయింట్ ఫంక్షన్ అన్నమాట అండి. దానికి ఏం చెప్తాడు ఒక లైన్ ఏదో ఇచ్చేస్తాడు ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ అని. అయితే దీనికి డైరెక్షనల్ డెరివేటివ్ కట్టమంటాడు ఇన్ ద యూనిట్ వెక్టర్ ఆఫ్ ఈ వెక్టర్ అని ఇస్తాడండి. ఈ వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్తో దీనికి ఇన్ ద డైరెక్షనల్ డెరివేటివ్ కావాలంటే దీనికి ముందు నువ్వు ఈ బార్ పండాలి. ఈ బార్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్ ఏ బార్ కడతావు. ఏ వెక్టర్నైనా సరే యూనిట్ వెక్టర్గా మార్చాలంటే వెక్టర్ బై మాడ్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అని గుర్తుపెట్టుకోండి. అంచేత ఈ బార్ అంటే మనకి ఇచ్చిన దానికి అలా రాయాలంటే డెల్ పై ఇంటూ లేదా గ్రాడ్ పై ఇంటూ ఈ బార్. ఎప్పుడైనా సరే మ్యాక్సిమం అని అడిగాడు అనుకోండి అర్థమైందండి. మ్యాక్సిమమ్ డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఏ స్కేలర్ పాయింట్ ఫంక్షన్ అంటే ఎప్పుడైనా అడిగితే దీన్ని మాడ్ వేయడమండి. డెల్ పై డాట్ ఈ బార్ మాడ్ వేస్తే మీకు ఏమవుద్దంటే డెల్ పై బార్ మాడ్ ఇంటూ మాడ్ ఈ బార్ అని వస్తుంది. మాడ్ ఈ బార్ అంటే ఎప్పుడు కూడా యూనిట్ వెక్టర్ కాబట్టి దాని వాల్యూ 1 అవుద్దండి. అంటే మనం కట్టవలసింది ఏంటంటే ఎప్పుడైనా డైరెక్షనల్ డెరివేటివ్ కావాలంటే మాడ్యులేషన్స్ ఆఫ్ డెల్ పై మాడ్యులేషన్స్ ఆఫ్ డెల్ పై కట్టాలి. అదేందండి దీన్నే మీకు ఈ బుక్లో డో పై బై డో ఎన్ అని రాశారు. డో పై బై డో ఎన్ అన్నారు డైరెక్షనల్ డెరివేటివ్ కట్టమని. ఓకే, వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ మీకు నేను కొన్ని సాల్వ్ చేస్తానండి. వాటికి సంబంధించిన ఏమైనా మీకు వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఏమైనా అక్కడ అవసరమైతే మీకు అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఇవి చేద్దామండి ప్రాబ్లమ్స్. క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద maximum value of the direction derivative
ఆఫ్ పై ఈక్వల్ టు 2x క్యూబ్ 2x స్క్వేర్ మైనస్ y మైనస్ z పవర్ 4 ఎట్ పాయింట్ ఇచ్చాడండి 2, -1, 1 అని. అయితే ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద డైరెక్షన్ డెరివేటివ్ అని ఇచ్చాడు పైకి. మీరు డైరెక్షన్ డెరివేటివ్ అంటే ∇φ కట్టాలండి, గుర్తుపెట్టుకోండి. డైరెక్షన్ డెరివేటివ్ ∇φ. ఇంత యూనిట్ వెక్టర్ అని ఇచ్చాడు అనుకోండి, ఈ బార్ అని, అది కట్టుకుని చేయవలసి వస్తుంది. మనకి ఇక్కడ డైరెక్ట్గా దీనికి డైరెక్షనల్ డెరివేటివ్ అని కట్టమన్నాడు కాబట్టి మీరు మ్యాక్సిమం వాల్యూ కావాలన్నాడు. మ్యాక్సిమం వాల్యూ కంటే ∇φ కట్టి మోడల్ సరిపోద్దండి అట్ ద పాయింట్ ఇది. అంతేత సొల్యూషన్లో ఫస్ట్ నేను గివెన్ ఏమి ఇచ్చాడో అది రాస్తానండి. గివెన్ మీకు ఏమని ఇచ్చాడో చూడండి. పై ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ y మైనస్ z పవర్ 4 అని ఇచ్చాడు. ఇస్తే ముందు నేను ∇φ కడుతున్నాను. ∇φ అంటే ఏంటండి? I బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ పై ప్లస్ j బార్ ఇంటూ డో పై డో వై ప్లస్ k బార్ ఇంటూ డో పై బై డో జెడ్ అండి. ఇక మనం ఇవన్నీ రాయమండి. ఏంటి పైని ఇక్కడ సబ్స్టిట్యూట్ వాల్యూ అంతా ఇక్కడ రాయను, డైరెక్ట్గా చేస్తాను. I బార్ ఇంటూ దీన్ని డెరివేటివ్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. y అంటే z ఆర్ కాన్స్టెంట్స్. 2x స్క్వేర్ డెరివేటివ్ 4x ప్లస్ j బార్ డో పై బై డో వై. ఇక్కడ x స్క్వేర్ ఇస్ కాన్స్టెంట్, z స్క్వేర్ ఇస్ కాన్స్టెంట్, -y డెరివేటివ్ -1 మైనస్ j బార్. అంచేత మీకు డౌట్ వస్తే ఇవి చేయడానికి ఇబ్బంది అనుకుంటే ఎలా చేయడానికి మీకు తెలియకపోతే ముందుగానే ఈ ఫైండ్ అవుట్ చేసుకోండి. డో పై బై ముందు డో ఎక్స్ కట్టేసుకోండి, ఎలాగ అవసరం కదా. డో పై బై డో ఎక్స్ అంటే 4x, డో పై బై డో వై కట్టేయండి. లేకపోతే డో పై బై డో అంటే -1, డో పై బై డో జెడ్ కట్టేసుకోండి. ఎప్పుడు అవసరం అవుతాయండి మీకు. ఈ గ్రాడియంట్ ఎక్కడ వచ్చినా డైరెక్షన్ డెరివేటివ్ వచ్చినా ఇక్కడ నుంచి అన్ని కూడా ఈ అవసరం కూడా ముందే కట్టేసుకోండి. లేకపోతే -4z³ వస్తుంది. ఇవి రెండు కాన్స్టెంట్ అవుతాయి. పార్షియల్ డెరివేటివ్ అంటే ఇక్కడ ఎక్స్ అనేది చేస్తున్నాం, ఇండిపెండెంట్ వేరియబుల్ ఏముందో దానికి డెరివేటివ్ అవుతుంది. ఇక్కడ ఇది రాసాను, నేను ∇φ కడుతున్నాను. ∇φ అంటే లేదా అట్ ద పాయింట్ అన్నాడు కాబట్టి ఇక్కడ పాయింట్ కూడా రాసుకోవచ్చు మీరు. అట్ ద పాయింట్ ఈ వాల్యూస్ అన్నీ కూడా అర్థమైందండి. ఎట్ మీరు కావాలంటే ఎట్ 2, -1, 1 ఏమవుతుందంటే డో పై బై డో ఎక్స్ ఈక్వల్ టు 4, డో పై బై డో వై ఈక్వల్ టు -1. అంటే 4 ఎందుకన్నా ఎక్స్ వాల్యూ 2 కదా 8 అవుతున్నాం. చూడండి ఎక్స్ వాల్యూ 2 ఉంది, 2 × 4 8. డో పై బై డో జెడ్ ఈక్వల్ టు -4z³. ఇక్కడ 1 ఉంది, 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, 1³ అవుతుంది, -4 వస్తుంది. ఇప్పుడు మీకు ∇φ రాస్తున్నాను. ∇φ అంటే I ఇంటూ డో పై బై డో ఎక్స్ I బార్ ఇంటూ j బార్ ఇంటూ డో పై బై డో వై ప్లస్ k బార్ ఇంటూ డో పై బై డో జెడ్. అంటే ఫస్ట్ ప్రాబ్లం కదా నేను విడదీసి చేశాను, మీకు అన్ని కంబైన్ చేసేస్తుంటాను డైరెక్ట్గా. నేను ఇలా ప్రతిదీ విడదీసి చేసాం అనుకోండి మనకి అంటే లెంతీ ప్రొసెసర్ అయిపోతుంటుంది. అని ఫస్ట్ అర్థమవుతుందని చేశాను. I ఇంటూ డో పై బై డో ఎక్స్ అంటే మీకు అట్ ద పాయింట్ అని ఇచ్చాడు కాబట్టి ఈ పాయింట్ వద్ద కడుతున్నాం కాబట్టి ఇది రాస్తున్నా, లేకపోతే ఇది రాయాలి. 8 I బార్ మైనస్ j బార్ మైనస్ 4k బార్. మరి మ్యాక్సిమం అడిగాడు, మీకు ఏమని అడిగాడమ్మా? మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద డైరెక్షన్ డెరివేటివ్. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ dd అని రాస్తున్నాను. డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై అని ఇచ్చాడు. పై అట్ పాయింట్ 2, -1, 1 దట్ ఈక్వల్ టు mod ఎడివెంట్ ఈజ్ mod ∇φ. ∇φ అంటే బారే, I బార్ j బార్ k బార్లో వస్తుంది. అంటే దీనికి mod వేయాలి. mod వేస్తే ఏమవుతుందంటే √8² 64 + 1² 1 + 16 దట్ ఈక్వల్ టు ఇక్కడ 81 √81
221 అంటే ఎంతమ్మా 9 వస్తుందండి. ఇక్కడ ఈ విధంగా డైరెక్షనల్ డెరివేటివ్ ఇచ్చి ఎప్పుడైనా మ్యాక్సిమం వాల్యూ అని అడిగాడు, డైరెక్షనల్ డెరివేటివ్ పైకి అని అడిగాడు. పై అనేది గ్రాడ్ పై ఎప్పుడు కట్టినా స్కేలర్స్కే కడతాం, అది వెక్టర్గా మారిపోతుంది. పై అన్నది ఏమో స్కేలర్ పాయింట్ ఫంక్షన్, కానీ డెల్ పై అనేది వెక్టర్ పాయింట్ ఫంక్షన్, గుర్తుపెట్టుకోండి డెల్ పై కడితే. ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్సర్సైజ్లో ఉన్నామండి. నెక్స్ట్ ఇంకోటి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మోడల్ కూడా చేస్తున్నానండి నేను. ఫైండ్ గ్రాడ్ ఎఫ్ అన్నాడు. గ్రాడ్ ఎఫ్ at the point 1 comma 1 comma minus 2 where f equal to x cube plus y cube plus 3xyz అన్నాడు. వాళ్ళకి ఆ క్వశ్చన్లో ఏమడిగాడంటే మ్యాక్సిమం వాల్యూ కొట్టి అడగలేదండి. ఫైండ్ గ్రాడ్ ఎఫ్ అడిగాడు, గ్రాడ్ ఎఫ్ అడిగాడు. గ్రాడ్ ఎఫ్ అండి అమ్మ అట్ ద పాయింట్. ఇటువంటి క్వశ్చన్ ఒకవేళ అడిగితే 5 మార్క్స్ కట్టి అడగాలి, ఎందుకంటే ఏమి లేదండి. లేకపోతే మామూలుగా ప్రాక్టీస్ కోసం చేసినటువంటిది. ఎఫ్ ఇచ్చాడు, గ్రాడ్ ఎఫ్ అన్నాడు అంటే ఫస్ట్ మనకి ఎఫ్ తీసుకోవాలి. ఎఫ్ అంటే ఏముంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xyz అండి. ఇంతకుముందు చేసినట్టే మనం డో ఎక్స్ వేసాం అనుకోండి 3x² అవుతుంది. అలాగే ఇక్కడ వై క్యూబ్ కాన్స్టెంట్ 0 అండి, కానీ ఇక్కడ వైజెడ్ 3yz కాన్స్టెంట్ ఎక్స్ ఉంది కదా, డైరెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 3yz వస్తుంది. అలాగే డో వై కడుతున్నాం. వై చేసినప్పుడు సేమ్ 3y² ప్లస్ 3xz అండి. డో జెడ్ చేస్తున్నాం, లేదు జెడ్ క్యూబ్ ఓన్లీ ఉంది కాబట్టి 3xy వస్తుంది. 3xy వస్తుంది. ఇప్పుడు మనం అట్ ద పాయింట్ ఏమనిచ్చాడు మనకి, అట్ ద పాయింట్ అని రాయక్కర్లేదు, అట్ ద పాయింట్ డైరెక్ట్ రాయొచ్చు. 1 comma 1 comma minus 2 తీసుకుంటే డో ఎక్స్ వాల్యూ పాయింట్ ఇచ్చినప్పుడు ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇక్కడ 1 అవుతుంది, 3 ఇక్కడ చూడండి మల్టిప్లై చేస్తే -6 అంటే ఎంత వచ్చిందమ్మా -3. డో వై వాల్యూ చూడండి, ఇక్కడ 1 3 -3 -6 అండి, అంటే -6 -3 అంటే డో జెడ్ అండి. ఇదంతా వచ్చిందో చూద్దాం. అక్కడ రాయవలసిన 3 వాల్యూస్ రాయాలి, ఆ వాల్యూ వచ్చి 2 వాల్యూస్ రాయాలి, 3 వస్తుంది. XYలు రాస్తాం 1 1. ఇప్పుడు మనకి డెల్పై కట్టాలి. గ్రాడ్ ఎఫ్ అన్నాడు, గ్రాడ్ ఎఫ్ ఈక్వల్ టు I into dou pi by dou x I bar into plus j bar into dou pi by dou y plus k bar into dou pi by dou z. I bar into dou pi by dou x అంటే ఎంత వచ్చింది మనకి, -3 వచ్చిందండి. అంటే -3i bar -3j bar ప్లస్ 3k bar, ఇదండి వాల్యూ. ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూస్ అండి.